ఇరాన్ చైనాతో కలిసి అమెరికా పైన బయోవార్ చేయబోతుందా? ఎస్, రీసెంట్ గా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం అయితే జరిగాయి. బయోవార్ అంటే చాలా చాలా డేంజర్. ఒక న్యూక్లియర్ వెపన్ కన్నా ఈ బయోవార్ చాలా డేంజర్. ఎందుకంటే ఈ బయోవార్తో బ్యాక్టీరియాని సృష్టిస్తారు, వైరస్ ని ఇంజెక్ట్ చేస్తారు ఇతరులకి, జంతువులకి. పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ బయోవార్ ఎలా ఉంటుంది, బయోవార్ ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అనే దాని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏదైతే జరుగుతుందో ఈ యుద్ధం చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. వేలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఒక పక్క యుద్ధం ఇంత దారుణంగా జరుగుతుంటే ఆ దేశ అధ్యక్షులు మాత్రం, అంటే మృతుల సంఖ్య చాలా భారీ స్థాయిలో ఉన్నా కానీ వారు మాత్రం తక్కువ సంఖ్యలే బయటకు చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ఇరాన్లో నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మంది ప్రాణాలు విడిచారు. కానీ ఇరాన్ ఐఆర్ చేసి లేదు, మాకు పెద్దగా నష్టమేం జరగలేదు, కేవలం ఒక 2,000 మంది మరణించారని చెప్తున్నారు. కానీ ఇరాన్లో ఆకలి బాధతో చాలామంది వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో వాళ్ళు పోస్టులు చేస్తున్నారు. ఎవరైనా మమ్మల్ని ఆదుకోండి, మాకు హెల్ప్ చేయండి, మమ్మల్ని సేవ్ చేయండి అని చాలామంది కూడా బాధతో ఆ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. రైట్, ఇక రష్యా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది, ఇండైరెక్ట్గా ఇస్తుందనే చెప్పాలి. అంటే డైరెక్ట్గా ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ అమెరికాకి సపోర్ట్గా మిగతా దేశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధం మళ్ళీ వచ్చి ఆ విధంగా అయితే మాత్రం కనిపిస్తుంది. రష్యా అయితే ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది ఇరాన్కి. అంటే అమెరికాకి సంబంధించిన ఈ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సైనిక స్థావరాలు, న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అలాగే ఈ రాడర్ వ్యవస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హ్యాపీగా కూల్గా చైనా వాళ్ళకి వివరించి ఎట్లా వారిపైన అటాక్ చేయాలనేది చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ కంట్రీస్. అట్లాంటిది ఇరాన్ని వాళ్ళు ఒక్కరోజు తలుచుకుంటే చాలు పూర్తిగా దాన్ని ధ్వంసం చేయగలరు. అట్లాంటిది ఎందుకు రోజు చొప్పున కొన్ని మిసైల్స్ లాంచ్ చేస్తున్నారు? ఓకే, అక్కడ ప్రజలు ఎవరో కూడా చనిపోకూడదు, సివిలియన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఆ రకంగా దాడి చేయొచ్చు. కానీ వాళ్ళు అటాక్ చేయాలనుకుంటే ఒక రోజులో చేయొచ్చు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇరాన్ వారు ఏదైతే మిసైల్స్తో అటాక్స్ చేస్తున్నారో అవి నేలకి తాకకుండా గాల్లోనే కొడుతుంది ఇరాన్ అంతలా చేయగలుగుతుందంటే ఎవరికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇరాన్ అనే దేశం దగ్గర ఈ మిసైల్స్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే డ్రోన్స్ కావచ్చు, చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఎదుర్కొంటుంది. సో అప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే చైనా డ్రోన్స్ హెల్ప్ చేస్తుంది, ఈ షాహిద్ అనే ఒక పేరుతో ఉన్న ఆ డ్రోన్స్ని హెల్ప్ చేస్తుంది. అలాగే రష్యా మిసైల్స్తో పాటు ఇంటెలిజెన్స్ని కూడా ఇరాన్ యూజ్ చేసుకుంటుంది అనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో అంటే ఇప్పుడు ఈ ఇరాన్కి సపోర్ట్గా చైనా ఎంట్రీ ఇచ్చింది. ఏ రకంగా అంటే, ఇట్లా కాదు, ఈ ట్రంప్ అనేవాడు ఇంకా మాట వినేలా లేడు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు, చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో వీడి మెడలు వంచాలంటే ఇంకొక ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి రష్యాని వార్లోకి తీసుకురావాలనుకున్నారు. ఇరాన్ రష్యా హెల్ప్ తీసుకుని ఈ వార్ క్లోజ్ చేయాలని ప్రయత్నించారు, అది జరగలేదు. ఇప్పుడు సెకండ్ ప్లాన్ బయోవార్. ఆల్రెడీ అమెరికాలో కాలిఫోర్నియా దగ్గర ఒక వ్యాధి సోకింది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, తీవ్రమైన జ్వరంతో కొంతమంది చనిపోతున్నారు అనే విషయం బయటకు వచ్చింది. సో చాలా మంది ఏమంటారంటే చైనా సపోర్ట్ తీసుకుని ఇరాన్ బయోవార్ చేస్తుంది, లక్షలాది మంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటాయి అని చాలా మంది చెప్తారు. సరే, ఇక ఈ వ్యాధులు ఏంటనే దాని గురించి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఆంథ్రాక్స్, స్మాల్ పాక్స్, అంటే ప్లేగు వ్యాధి. సో ఇది చాలా డేంజర్. గతంలో 1346 ఆ సెంచరీలో కూడా కొంతమంది వాళ్ళ దేశంలో ఆ వ్యాధి సోకిన వాళ్ళని తీసుకెళ్ళి పక్క దేశంలో పడేశారు వాళ్ళు. అప్పుడు కూడా చాలా ఆ వ్యాధి ఎక్కువైపోయి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా లక్షలాది మంది, చాలా మంది చనిపోయారు. అలాగే ఇంతకుముందు జపాన్ అలాగే చైనా సెకండ్ వరల్డ్ వార్లో కూడా
ఇట్లాంటి ఘటన ఒకటి జరిగింది. అప్పుడు కూడా చైనాకి సంబంధించిన చాలా మంది సైంటిస్టులు సైనికులు చనిపోయారు. ఇక ఈ బయోవార్ చాలా డేంజర్. ఈ న్యూక్లియర్ వెపన్ కన్నా ఇది చాలా డేంజర్. ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది చనిపోతారు, ఒకరి నుంచి ఒకరికి సోకి ఈ వ్యాధి పోతా ఉంది. సో అప్పుడు 1972లో ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అని ఒక ఒప్పందం తీసుకొచ్చారు. దాంట్లో 180 దేశాలు ఆ ఒప్పందాన్ని అంగీకరించాయి. ఎవరు కూడా బయోవార్ చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత చైనా కూడా కొన్ని ప్రయోగాలు చేసి బయోవార్ చేయడానికి ప్రయత్నించింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 4 years బ్యాక్ వచ్చిన కరోనా, దాన్ని కూడా ఒక బయోవార్ లాగానే చూసారు. ఎందుకంటే ఆ కరోనా అనేది చైనా నుంచి వ్యాప్తి చెందింది. చాలా దేశాల వరకు కూడా అది వెళ్ళి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో గైస్ చూసారు కదా, ఒకవేళ ఈ చైనా ఇరాన్ ఈ 2 దేశాలు కలిసి ఒకవేళ అమెరికా పైన బయోవార్ చేస్తే ఎలా ఉండిపోతుంది? అదే అక్కడితోనే ఆగుతుందా, మళ్ళీ ఇతర దేశాలకు కూడా పాకే అవకాశం ఉంటుందా? బయోవార్ కనుక జరిగితే చాలా మంది ప్రాణాలు విడిచే పరిస్థితి అయితే ఉంటుంది. లక్షలాది మంది కోట్లాది మంది చనిపోయే అవకాశం కూడా. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ బయోవార్ జరుగుతుంది అనే విషయం మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా అనే విషయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి.